కట్టుకున్న తర్వాత సహజంగా చూసుకోవాలి దాని నిర్మాణం అంటే దీని అంతా ఇంత సాధన పాల్గొన్న విషయం నేను చెప్పడం. రెండోది ఎదురుండి ఏడు వందల వంతెన. ఆ వంతెన నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క నిధులు పంపుతుంటే ఆ నిధుల్లో బిల్డింగ్ పెట్టడం జరిగింది. అయితే అక్కడ ఏమైందంటే ఆ బ్రిడ్జి జనరల్ కావాల్సి వచ్చేటికి అక్కడ ఉన్న అధికారి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అధికారం ఉంది. ఆయన ఏం చేశారంటే ఏదో కొరి వేసేసి ఆ పైన పక్కన పెట్టి ఇది పంచాయతీరాజ్ శాఖ చేస్తారా చేయడం కష్టం అని చెప్పి కొరి వేశారు. సరే అప్పుడు ఈఎన్సీ గారు లేదు చేస్తారని చెప్పి ఆయన ఇచ్చేసేకంటే అది పెట్టాలని కావాలని చెప్పి ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ ఉంది నేను కానివ్వాలని ఉద్దేశంతో ఒక అధికారం చేసినట్టు చేస్తూ వల్ల అది మందులు కాదు. ఆ తర్వాత పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి ఈ ఘనత తప్ప ఎవరికైనా చెప్పాలని బాలశౌరి గారు ఆయనకి నాబార్డు చేయకుండా ఆయనకి మిత్రుడు అవడంతో ఈ నాబార్డులో చేర్చి 109 కోట్ల రూపాయలు అడుగుతున్నారు బ్రిడ్జి కోసం ఆయన కేటాయింపు చేశారు. కేటాయింపు చేసిన తర్వాత ఆ నాబార్డు చైర్మన్ గారిని నాగానికి తీసుకొచ్చి ఈ నాగానికి మత్స్యకారుల స్థితిని చూపించాలి, తర్వాత ఈ బ్రిడ్జి యొక్క ఆవశ్యకత గురించి చెప్పాలని చెప్పి చేస్తుంటే నాగానికి తీసుకొస్తే ఆ నాగానికి సమయం ఏం జరిగిందో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. నాలో ఎంపీ గారి ఈయన కొట్టడం ఇక మనలో పరిస్థితి జరగడం అదంతా కూడా నాబార్డు చైర్మన్ చూసి ఆయన భయాందోళన పోయిన పరిస్థితి ఆ రోజు కనిపించారు. దాంతో ఏమైంది సమస్య ఒక నాబార్డు చైర్మన్ దాన్ని మంజూరు చేస్తారు కట్టేప్పుడు అతని మేళతాలతో ఊరేగించి సత్కరించి పంపాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యుడు ఉంది. కానీ ఆ బాధ్యత విస్మరించాలని ఆ సభంతా కూడా చిన్నపనం చేసి నాబార్డు చైర్మన్ ఎదుటి ఈ దుశ్చర్యకు పాల్పడి దాని ఫలితంగా ఏంటి ఆ రోజు అది ఆ కార్యక్రమం ప్రారంభం చేసింది. దీనికి పూర్తిగా ఈరోజు ఈ కార్యక్రమం పూర్తిగా ప్రారంభం కాకపోవడానికి కారణం ఆనాటి శాసనసభ్యుడు తప్ప వేరే ఎవరు కాదని చెప్పి మాత్రం నిందకు మనం చేస్తాం. దాన్ని ఆలోచన తీసుకొచ్చింది బాలశౌరి గారు. వారిద్దరికి ఉన్న అవగాహన బాలశౌరి గారి పట్ల ఏముందో మనకి ఎవరో నాకు తెలియదు అనవసరం. కానీ ఆ రోజున మర్యాద ఆలోచించాల్సిన స్థితి వాస్తవంగా ఆ రోజున నాబార్డు చేయడానికి ఎంతో మనం సాధించుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ దాన్ని సాధించుకోవడానికి తీసుకోవడం కాకుండా ఉన్నదాన్ని కూడా ముందుకు చేసిన పరిస్థితి ఆనాటి శాసనసభ్యుడు. అంటే ఏ రకంగా ఆలోచన ద్వారా రాలేదు. అంచేతే నేను కూడా ఆ వంతెన నుంచి నేను ఈ 5 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడు మాట్లాడాలి. ఆ రోజు చెప్పారు ఇది ఎంపీ గారు గణతనే చెప్పారు. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఎంపీ గారు గణతే, నాకు అనుమానం లేదు. ఎందుకంటే ఆ రోజు నాబార్డు చేత ఒప్పుకోకపోతే ఆ డబ్బు కూడా వచ్చిండేది కాదు. దానికి ఇవ్వాల పరిస్థితి ఒకసారి నేను చెప్పాల్సిన అవసరం. ఈ 109 కోట్ల రూపాయలు మంజూరు చేసిన తర్వాత ఈ 109 కోట్లలో కొంత డబ్బుని జగన్మోహన్ ప్రభుత్వం ఇతర పథకాలను మళ్లించేసింది. మళ్లించేట కాంట్రాక్టర్ తెలిసి అయ్యా దీనికి డబ్బు వెళ్ళిపోయింది, నేను కాంట్రాక్ట్ చేసినప్పుడు నాకు డబ్బు రాదని కాంట్రాక్టర్ ఉండేదాన్ని. అది తర్వాత ఎందుకు జరిగిందంటే అది మనకంటే మన కాంట్రాక్టర్ తెలిసింది. కాంట్రాక్టర్ అనేది 109 కోట్ల రూపాయలు కేటాయించడం వస్తాయండి. 109 కోట్ల కొంత డబ్బుని ఆల్రెడీ వేరే పథకాలకు మళ్ళీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. నేను మేము చేస్తే మాత్రం మా డబ్బు వస్తుందని చెప్పి కాంట్రాక్టర్ దాంతో ఏంటంటే దాని మీద ఆ రోజు నేను సక్రమంగా ఎవరైందంటే ఆ రోజు శంకుస్థాపన చేస్తే 10 పథకాలు మొదలయ్యాడు. కానీ అది జరగలేదు. తర్వాత ఏంటంటే ఒక 60 కోట్ల రూపాయలకి ఇన్వెస్ట్మెంట్ పెరిగాయి. ఈ 60 కోట్లు ఎక్కడ తేవాలి? పెద్ద సమస్య. ఇక నాబార్డు ఇవ్వదు. ఇంకోటి కూడా సమస్య అంటే నాబార్డు టైం అయిపోయింది, ఒక సంవత్సరం మాత్రమే ఉంది. ఈ సంవత్సరం ఉంది కనుక అధికారులు ఏమన్నారంటే టైం అయిపోయింది సార్ అంచేత పదహేనులో మనం దీన్ని పూర్తి చేయలేము అంచేత దీన్ని నాబార్డులు నాకు ఒప్పుకోదని చెప్పి లేదని చెప్పి అప్పుడు మాట్లాడలేదు. కానీ ఎంపీ గారు నాబార్డు చేయడంతో మాట్లాడి ఇది ఇంకా ఏదో మొదలుపెట్టి ఏర్పాటు చేస్తాం, మీరు దయచేసి దానికి స్థానికంగా ఎవరు మా ఇంటి